మోకాళ్ళ మార్పిడి అంటే ఏంటి? మోకాళ్ళ మార్పిడి మా డాక్టర్ గారు చెప్పారు. అది ఎలా ఉంటుంది? దాని తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అని చాలా టెన్షన్‌గా ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్స్, వైజాగ్. మోకాలు మార్పిడి అనేది ఇప్పుడున్న కాలంలో చాలా రెగ్యులర్‌గా, ఫ్రీక్వెంట్‌గా జరిగే సర్జరీ. ఎందుకంటే మోకాళ్ళు అరిగిన వాళ్ళకి చాలామంది వయసు వల్ల పెరగడం కావచ్చు, లేదు మోకాళ్ళు అరిగిన వాళ్ళకి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుని వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకోవడం కావచ్చు. అలాగే మోకాలు మార్పిడిలో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల కావచ్చు, పెయిన్ ఫ్రీగా, కంఫర్టబుల్‌గా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం వల్ల కావచ్చు. మోకాలు మార్పిడి అనేది చాలా రెగ్యులర్‌గా ఇప్పుడు జరుగుతుంది. అసలు ఈ మోకాలు మార్పిడి అంటే ఏంటంటే ఏదైతే తొడ ఎముక, కాలెముక చివరిలో ఉన్న కార్టిలేజ్ పాడవడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి. సో ఆ సర్ఫేస్ని మనం మళ్ళీ ఫ్రెషన్ చేసి దానికి ఒక కొత్త తొడుగుని రీప్లేస్ చేయడమే మోకాలు మార్పిడి అన్నమాట. జనాలు చాలామందికి ఒక భయం ఉంటుంది. సార్ నా మోకాళ్ళని పూర్తిగా మార్చేస్తారా, కొత్త మోకాలు పెట్టేస్తారా అని. కొత్త మోకాలు ఏమీ ఉండదు. అది ఏదైతే పాడైపోయిన ఎండ్స్ ఉంటాయో ఆ ఎండ్స్ని మాత్రం ఇంకొక సర్ఫేస్తో రీప్లేస్ చేసి సో దట్ మీకు మీ ఏదైతే పాడైన స్ట్రక్చర్స్ తగలకుండా ఇంకొక రీసర్ఫేస్ చేస్తాం అనమాట. ఇది మోకాలు మార్పిడి. అండ్ వన్స్ మోకాలు మార్పిడి జరిగిన తర్వాత ఒక్కరోజు మాత్రం రెస్ట్ ఇచ్చి రెండో రోజు నుంచి కాలు ముడవడం, చాపటం, అలాగే నడవటం, అలాగే మీ అంతటా మీరు వాష్రూమ్కి వెళ్ళడం, అలాగే మీ పెయిన్ని బట్టి వాకర్ లేకుండా కూడా నడవచ్చు. ఇది మోకాలు మార్పిడి తర్వాత జరిగే పద్ధతి. ఇలా చేసుకుంటూ ఒక 2 వారాల్లో మీరు కంప్లీట్గా నార్మల్ అవుతారు. ఒక 6 వీక్స్లో అయితే అసలు మీకు ఆపరేషన్ అయినట్టు కూడా తెలియదు. ఆ తర్వాత మీరు నడవటం, మెట్లు ఎక్కడం, దిగడం, కూర్చుని లేవటం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మోకాలు మార్పిడిలో ఒకే ఒకటి ఏం చేయొద్దని చెప్తామంటే ఇప్పుడు బాగా కింద కూర్చోకండి, లో లెవెల్లో కానీ లేకపోతే ఇండియన్ కమోడ్ వాడడం లాంటివి కానీ చేయొద్దండి. మిగతా అన్ని పనులు మీరు అబ్సల్యూట్గా నార్మల్గా చేసుకోవచ్చు. సో ఇది మోకాలు మార్పిడి తాలూకా ప్రొసీజర్ అండ్ దాని తాలూకా ఆఫ్టర్ లైఫ్.